పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వేలాది వేల స్తుతులు స్తోత్రంలో చెల్లిస్తున్నాం నాయన. ప్రభా, ఈ రాత్రి సమయంలో నిన్ను స్తుతించడానికి మేము చేరి ఉన్నాము. దేవా, పగలంతా కూడా మీరు మమ్మల్ని ఎంతగానో క్షేమంగా కాపాడినందుకు నీకు వందనంలో. మా ప్రయాణంలో మాకు క్షేమమును భద్రతనిచ్చారు. మా కుడి ప్రక్కన మాకు నీడగా ఉండి ప్రతి సమయంలో మాకు తోడై ఉండి నడిపించారు. నీకే వందనంలో. ఈ రాత్రి సమయంలో ప్రభా, మేము ప్రార్థించటకు ముందుగా నిన్ను నీ వాక్యంలో ధ్యానిస్తున్నాము. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 4-5 వచనములను ధ్యానిస్తున్నాము. నా ప్రజలారా, నా మాట ఆలకించుడి, నా జనులారా, నాకు చెవి యొగ్గి వినుడి. ఉపదేశము నా యొద్ద నుండి బయలుదేరును, జనములకు వెలుగు కలిగినట్లుగా నా విధిని నియమింతును. నేను ఏర్పరచు నా నీతి సమీపంగా ఉన్నది, నేను కలుగజేయు రక్షణ బయలుదేరుచున్నది. నా బాహువులు జనములకు తీర్పు తీర్చును, ద్వీపవాసులు నా తట్టు చూచి నిరీక్షణ కలవారగుదురు, వారు నా బాహువును ఆశ్రయింతురు. ఈ మాటలను బట్టి మేము ఎంతగానో ధైర్యం తెచ్చుకుంటున్నాం ప్రభా. నీవు ఇస్తున్నటువంటి గొప్ప వాగ్దానం తండ్రి. మా ప్రభా, మీరు మాకు వెలుగు కలిగేలాగా మీ విధిని నియమిస్తారు తండ్రి. మీ యొక్క నీతి సమీపంగా ఉన్నది, నీవు కలుగజేయు రక్షణ బయలుదేరి ఉన్నది ఆల్రెడీ ప్రభా. అవును, మేము ఆ రక్షణను పొందుకొని ఉన్నాము కాబట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాం మా తండ్రి దేవా. ఇది ప్రవచనాత్మకమైన ప్రకటనగా ఉన్నది. యెషయా భక్తుడు దీనిని ప్రకటిస్తూ ఉన్నాడు. దీనిలో దేవుడు తన దేవుని యొక్క న్యాయము, అంటే నీ యొక్క న్యాయము, రక్షణ మరియు సత్యము ఇశ్రాయేలుకు మాత్రమే కాక ప్రపంచంలోని సమస్త జనులకు తీసుకొస్తానని మీరు వాగ్దానం చేస్తున్నారు దేవా. ఇది మాకందరికీ కూడా సంబంధమైన ప్రవచనము ప్రభా. భూ సంబంధమైన ఏ బాధ లేదా అణచివేత పైన నీ యొక్క నీతే అంతిమంగా విజయం సాధిస్తుందని మాకు ఒక భరోసా ఇచ్చే సందేశంగా ఉన్నది ప్రభా. నీకు వందనములు. నీ యొక్క ధర్మశాస్త్రము, నీ యొక్క దైవిక బోధనలు, నీ యొక్క సంకల్పమును సూచించే రీతిగా ఉన్నందుకు నీకు వందనములు. నీ నీతి ప్రజలకు వెలుగుగా మారుతుంది అని చెప్తున్నారు ప్రభా. నీకు వందనములు. నీ సత్యము ప్రపంచాన్నంతటిని కూడా ప్రకాశింపజేస్తూ సమస్త జనములను ఆధ్యాత్మిక అంధకారం నుంచి బయటకు నడిపించడానికి ఏర్పాటు చేయబడింది తండ్రి. ఇది మీ కృప, మీ కృప, కేవలం నీ యొక్క కృప నాయన దేవా. నీ యొక్క రక్షణ సమీపిస్తున్నాక తండ్రి, మేమంతా రక్షణను అంగీకరించాము ప్రభా. ఇంకా ఎవరైనా అంగీకరించకుండా ఉన్నట్లయితే వారందరూ కూడా నీ రక్షణను అంగీకరించినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ వాగ్దానాలను నెరవేర్చడంలో మేము నీవైతే విశ్వసనీయతను చూపిస్తున్నావు ప్రభా. నీ ప్రజలను రక్షించడానికి వేగంగా కదిలే విమోచకునిగా నీవు ఉన్నావు తండ్రి. నీకు వందనములు ప్రభా. మా తండ్రి, భూమి నలుమూలలకు విస్తరించిన ప్రాంతాలలో అంతా కూడా నాయన మీ యొక్క విమోచన ప్రణాళిక ఉన్నది. ఏ ప్రపంచంలో ఏ మూలన ఎవరున్నప్పటికీ తండ్రి, నీ వాక్యం విని విశ్వసిస్తే చాలు నాయన, వారు రక్షించబడతారు ప్రభా. కృపచేతనే ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందుకుంటారు. అత్యంత సూర ప్రాంతాలలోని ప్రజలు కూడా నీ నీ యొక్క రక్షణను అంగీకరించినట్లయితే ప్రభా, ఆ రక్షించే నీ యొక్క శక్తి పైన తమ నిరీక్షణను ఉంచుతారు దేవా. ఇది కేవలం నీ కృప తండ్రి. నీవు కాక మాకెవరున్నారు దేవా. నీవు సమస్తం చేయవాడవు. ఇంకా ఎవరైతే నాయన నిన్ను అంగీకరించలేదో వారందరూ కూడా నిన్ను తెలుసుకున్నట్లుగా సహాయం చేయమని నీ పాదం మీద ప్రార్థిస్తున్నాము తండ్రి. నీవు ఇచ్చిన ఈ గొప్ప ఉన్నతమైన వాగ్దానంను బట్టి నీకు వందనములు తండ్రి. మా ప్రభ, మమ్మలను కూడా మా వరకు కూడా నీ యొక్క వార్త రీచ్ అయిందంటే ఇది కేవలము ఎంతో నీ యొక్క కృప, మా ధన్యత తండ్రి. నీకు వందనములు తండ్రి ప్రభా. ఇంకా ఎవరెవరైతే నిన్ను అంగీకరించకుండా ఉన్నారో, కఠిన హృదయాలే ఉన్నారో వారందరి హృదయాలను మీరు తాకమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నువ్వు సమస్తం చేయవాడవు నాయన ప్రభా. ప్రతి ఒక్కరి హృదయాన్ని వెలిగించమని వేడుకొంచున్నాము మా తండ్రి దేవా. వ్యసనములకు గురై ఎంతో భయంకరమైన స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరికి యేసునామంలో విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము ప్రభా. నాయన ప్రతి కుటుంబంలో దీవించండి, కుటుంబములలో సంతోషము సమాధానమును అనుగ్రహించండి.
ఏ కుటుంబంలో కూడా కలతలు లేకుండా, కన్నీళ్లు లేకుండా, మనస్పర్ధలు లేకుండా కాపాడు తండ్రి. వృద్ధులను, చిన్నారులను మీరు దీవించి వారికి అందరికీ మంచి ఆరోగ్యము, నీ కాపుదల అనుగ్రహించమని వేడుకొంచున్నాం. చిన్న బిడ్డను నీ దయ ఎందును, మనుషుల దయ ఎందును వర్ధిల్లున్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. యవన బిడ్డలను దీవించండి ప్రభా. అనేక మంది పరీక్షలు రాస్తున్నారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సిద్ధపడుతున్నారు నాయన. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. మా తండ్రి దేవ, సహాయం చేయండి నాయన. ప్రతి ఒక్క జీవితంలో ఏ కొరత ఉన్నదో, ఏ కృంగుదల ఉన్నదో, ఏ దుఃఖం ఉన్నదో, ఏ భారం ఉన్నదో, ఎంతోమంది అప్పుల సమస్య, ఆర్థిక ఇబ్బందులు కలిగి ఉన్నారు. వివాహంలు కుదరడం లేదు, తండ్రి సంతానం కలగడం లేదు, బిజినెస్ సరిగా నడవడం లేదని ఎంతోమంది సమస్యలతో ఉన్నారు ప్రభా. ప్రతి కృంగుదల నుంచి ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించండి, మంచి ఆరోగ్యం దయచండి. ఎవరు కూడా నాన్న క్రిటికల్ కండిషన్స్లో లేకుండా స్వస్థత పొందుకొని క్షేమంగా ఇంటికి చేరినట్లుగా సహాయం చేయండి. కుటుంబ సభ్యులు ఎంతో దుఃఖంతో ఉన్నారు ప్రభా, ఆందోళనతో ఉన్నారు నాయన. వారిని మీరు కనికరించి ఆదరించి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. మరి ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం దయచేయండి నాయన. మరి డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందిని దీవించి వారందరి యొక్క సేవను మీరు దీవించండి. వారి యొక్క పనిని వారు చక్కగా చేయుటకు, ముఖ్యంగా రాత్రులు డ్యూటీలు చేసేటప్పుడు తండ్రి వారికి ఓపికను, సహనమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నీ కాపుదల వారికి అనుగ్రహించండి దేవప్రభా. సైనికులు, రక్షణ శాఖలో పనిచేస్తున్న అనేక మంది నాయన నీ సన్నిధిలో మరి వారు కూడా నిన్ను ప్రార్థిస్తూ ఉంటారు ప్రభా. మరి ఎవరైనా సరే తండ్రి, ప్రతి ఒక్కరు కూడా క్షేమంగా ఉండాలి, వారి కొరకు ప్రార్థిస్తున్నాము. మీ కాపుదలలో వారిని ఉంచండి, అప్రమత్తతో ఉండినట్లుగా సహాయం చేయండి. ప్రాణాలలో ఉన్న వాళ్ళను క్షేమంగా నీ యొక్క వారి యొక్క గమ్యస్థానంకు చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. ఎంతోమంది నాయన శ్రమిస్తున్నారు, శ్రమలలో ఉన్నారు ప్రభా, దుఃఖంలో ఉన్నారు, బాధల్లో ఉన్నారు నాయన ప్రభా. అనేక మంది నిరాశ్రయులుగా, నిస్సహాయాలుగా ఉన్నారు తండ్రి. వారందరినీ కూడా కనికరించండి. ఎంతోమంది ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు, వృద్ధులు, చిన్నారులు నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నారు. కృప చూపించమని ప్రార్థిస్తున్నాము. అన్యాయానికి గురైన వారు తండ్రి, న్యాయం కొరకు పోరాడుతున్నటువంటి వారు తండ్రి, వారి పక్షంగా మీరు వ్యాజ్యం ఆడమని ప్రార్థిస్తున్నాము ప్రభా. నాయన మరి నిద్రలేమితో బాధపడుతున్న వాళ్ళని కూడా మీరు దీవించండి. ఎంతమంది నాయన అనేక సమస్యలతో, దుఃఖంతో, భారంతో ఉన్నారేమో, వారి హృదయాలలో ఉన్న దుఃఖ భారాన్ని తొలగించండి ప్రభా. నాయన మరి క్షమాపణ గుణాన్ని వారికి అనుగ్రహించి వారి సంతోషకరమైన ఆత్మను వారిలో కుమ్మరించి ప్రభా. మరి నీ వాక్యంను ధ్యానించుకుంటూ నెమ్మదిగా నిద్రించుటకు సహాయం చేయమని, మంచి నిద్రతో వారిని దీవించమని ప్రార్థిస్తున్నాము ప్రభా. ఈ దినమంతా కూడా మీరు మమ్మల్ని ఎంతగానో కాచి రక్షించారు తండ్రి. మా పనులన్నీ కూడా నీకు మహిమకరంగా, జయప్రదంగా జరిగించారు. మా మాటలు, తలంపులు, క్రియలు సమస్తం నీ ఆధీనంలో ఉంచుకొని తండ్రి మమ్మల్ని చక్కగా నడిపించినందుకే నీకు వందనములు. రేపటి దినాన మేము చేయవలసిన పనులన్నీ కూడా నీ చేతులతో అప్పగిస్తున్నాము. ప్రతి పని కూడా నాయన జయప్రదంగా జరిగించండి. మీరు ఆశీర్వదించి పంపించమని ప్రభా ప్రార్థిస్తున్నాం. నీ చిత్త ప్రకారమే సమస్తం ఉండాలని కూడా మేము ఆశిస్తున్నాం. ఈ రాత్రి మేము నిద్రిస్తున్నప్పుడు తండ్రి మాతో మీరుండండి తండ్రి. మీ యొక్క కాపుదల మాపై అడుగుగా ఉంచండి తండ్రి. మీ సురక్షితమైన రెక్కల నీడను మా పైన కప్పండి ప్రభా. మరి మేము ఆదమర్శి నిద్రిస్తున్నప్పుడు ఎలాంటి ఆకస్మిక ప్రమాదంలు కానీ, అనారోగ్యంలు కానీ కలగకుండా కాపాడము తండ్రి ప్రభా. నీ దూతల కాపుదల మాకున్నది. ఏ తెగులు నీ గుడారం సమీపించదని మీరు వాగ్దానం ఇచ్చి ఉన్నారు. కునుకక నిద్రపోక కాపాడే దేవుడు మీరే ఉంటున్నందుకే నీకు వందనములు. మా తండ్రి మాతో మీరు ఉండమని నిన్ను ప్రార్థిస్తున్నాము ప్రభా. మా ప్రాణములు, శరీరముల, ఆత్మను నీ చేతులకు అప్పగించుకుంటున్నాము. మాలో ఉన్న ప్రతి బలహీనతను కూడా తొలగించమని వేడుకొంచున్నాము. మా తండ్రి దేవా, మంచి నిద్ర, రెస్ట్ మాకు అనుగ్రహించండి. ఎలాంటి దుష్ట స్వప్నాలు, దొంగ భయాలు, విషపురుగు కాటులు, ఇంకే భయాలు కూడా మాకు లేకుండా కాపాడండి. మంచి రెస్ట్ పొందుకొని ఉదయకాలంలో సజీవంగా, ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నేను యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.